ఒక విషయంలో కొద్దిగా మనకు కొంచెం ప్రత్యేకంగా కనబడితే ఆటోమేటిక్గా దాన్ని బట్టి మనం ఎచ్చులు పట్టడం, అతిశయపడటం, గర్వించటం అనేది ఎక్కువ. ఇంతమంది ఉన్నారు ఈరోజు ఇక్కడ. ఒక మాట మిమ్మల్ని సూటిగా అడుగుతాను. మీరు కలిగిన దేన్ని బట్టి అయినా ఎవరన్నా మిమ్మల్ని ప్రశంసించినా, ప్రస్తుతించినా మీరు వెంటనే నాదేమీ లేదు, నేను కలిగి ఉన్నదంతా కూడా నా దేవుని కృప, నేను అనర్హుణ్ణి, అయోగ్యుణ్ణి, అయోగ్యురాలిని, ఏ యోగ్యత లేనివాడిని, లేనిదాన్ని అనే మ్యాటర్ మీరు చెప్తారా? అసలు ఈ మాటలు అంటారా? లేకపోతే పొగడ్తదాన్ని మీ ఖాతాలో వేసుకుంటారా? నిజం మాట్లాడదాం, షో చేయొద్దు. చెప్పండి అది అర్థం. ఎవరన్నా నిన్ను గణపరిస్తే అది నీ కోటాలో వేస్తావా, దేవుని కోటాలో వేస్తావా? దేనిని బట్టి కూడా అతిశయపడ వీల్లేదు అన్నాడు. కానీ ఏం జరుగుతుంది? మనం అసలు ఎలా ఉన్నామో, మన స్థితి ఎలాగుందో అనేది చాలామంది పట్టించుకోరు. ఎవరికాళ్ళు కాదరు ఎగరేస్తానే ఉంటారు. నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్, నేను బాగున్నానంటే నేను బాగున్నానని. కానీ మనం ఎలాగున్నామో మనకు చెప్పాల్సింది, మనకు చూపాల్సింది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? దేవుడు. మనకు మనం సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదు, మనకు మనం శబాష్ శబాష్ అనుకుంటే సరిపోదు. దేవుడు ఇవ్వాలి, దేవుడు మెచ్చాలి. ఎందుకంటే మన అసలు రూపం, మన అసలు రంగు ఆయనకు తెలిసినంతగా మనకు కూడా తెలియదు మన గురించి. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మన గురించి మనకు కూడా సరిగా తెలియదు, కానీ మన గురించి ఆయనకు బాగా తెలుసు. మన గురించి ఆయనకు తెలిసినంత మన గురించి మనకు కూడా తెలియదు. ఇది వాస్తవం.